సో హాయ్ గైస్, ఈరోజు ఏం చేయబోతున్నాం అంటే నా రూమ్ చాలా క్లీన్ చేయబోతున్నాం. ఎందుకంటే నా రూమ్ చాలా డర్టీ ఉంది. టేబుల్ ఎలా ఉందో చూడండి, దీని అంత దరిద్రమైన టేబుల్ నేను ఎప్పుడో చూడలే. అక్కడ సంథింగ్ థర్మాకోల్స్ ఉన్నాయి, ఇక్కడ బుక్స్ ఉన్నాయి, ఇక్కడ చాలా చెత్త ఉంది. అండ్ నేను ఇది క్లీన్ చేయక ఒక వారం అవుతుంది. అండ్ ఇక్కడ ఒక ఎక్వేరియం ఉంది. దీని అంత ఈ ఇయర్ జనవరిలో క్లీన్ చేస్తే సీరియస్లీ నేను ఇప్పటి వరకు క్లీన్ చేయలేదు. నేను ఇప్పుడు క్లీన్ చేద్దామని కూర్చుంటున్నా. దీంట్లో ఉన్నాయే 3 చేపలు, అక్కడ ఒకటి ఉంది, ఇదొకటి, అంతే 3 ఫిషెస్ ఉన్నాయి అంతే. అండ్ ఇదంతా చెత్త టీవీ చెత్త మెస్ అంతా. అండ్ ఇది నా పెయింటింగ్ అండ్ నేను చేసిన పెయింటింగ్. అది గుడ్. విష్ణుమూర్తి చాలా బాగున్నారు చెప్పాలంటే దీంట్లో అంతే. సో మొత్తం రెనోవేట్ చేయాలి. అండ్ ఈ పార్ట్ ఈ రాడ్ ఉంది కదా, ఈ రాడ్ చాలా రస్ట్ పెట్టిపోయింది. దీన్ని కొంచెం ఆస్థెటిక్ లుక్స్ ఇవ్వాలన్నమాట. దీనికి బేసికలీ చెప్పాలంటే ఈ రూమ్ మొత్తం క్లీన్ చేసి కొంచెం రెనోవేట్ చేసినట్టు ఇవ్వాలి భయ్య అంతే. అక్కడ దుమ్ము చూసారా, ఇక్కడ దుమ్ము అనిపిస్తుందా, ఇదంతా క్లీన్ చేయాలి. మొత్తం బూజు పట్టింది ఇక్కడ అంతా. నేను చాలా రోజులైంది కడగక. లిటరల్లీ బూజీ గీజీ అన్నీ తీసేయి నాకు తెలిసి ఒక 3 months దాకా నేను ఏం గడగలేదు. అంటే ఈ మార్బుల్స్ అన్ని ఫ్రీక్వెంట్గా కడుగుతా, కానీ ఈ బూజు గీజు అంతా పట్టించుకున్నాను. సో ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి. ఫస్ట్ అయితే ఎక్వేరియం క్లీన్ చేయాలి. సో ఈ ఎక్వేరియం క్లీన్ చేయాలంటే మన వల్ల అయ్యే పని కాదు. ఈ నీళ్ళు అన్ని తీయాలంటే నాకు తెలిసి ఇది ఎన్ని లీటర్స్ ఉంటుందో తెలియదు, కానీ ఇది ఒక 4.5 feet ట్యాంక్. ఇది ఎన్ని లీటర్స్ ఉంటుందో తెలీదు, కానీ ఇది బకెట్తో తీయాలంటే తలకాయ నొప్పి. సో నా దగ్గర ఒక జుగాడు ఉంది భయ్. అది క్లీన్ చేయాలంటే ఫస్ట్ ఈ మోటార్ తీసుకోవాలి. ఇదో మోటార్ ఉందా, ఇదో మోటార్ తీసుకొని ఈ మోటార్ తీసుకొని దీన్ని ఇలా డిప్ చేయాలి. పోరా తమ్ముడు, లోపల ఇది సెట్ అయిపోతుంది. ఫస్ట్ అయితే ఇవన్నీ లైట్స్ బంద్ చేయాలి. లైట్ ఉంచడం పర్వాలేదు, కానీ ఫస్ట్ అయితే ఆక్సిజన్ సప్లై చేయాలి. ఈ కనెక్షన్స్ అక్కడ పెట్టాలి. ఈ కనెక్షన్ పెడుతుంటే వాటర్ బయటికి ఈజీగా వస్తాయి, అంటే ఎటువంటి టెన్షన్ లేకుండా వస్తాయి అనమాట. అట్లా ఈ వైర్ కనెక్షన్స్ ఉన్నాయి కదా, ఈ 2 wire కనెక్షన్స్ అనేది దాంట్లో ప్లగ్ చేస్తే ఏమవుతుందంటే ఆ మోటార్ వాటర్ సక్ చేసుకొని బయటకు అవుట్పుట్ పంపిస్తుంది. ఇది పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈ 2 wires అన్ని ఓపెన్గా ఉన్నాయి. అందుకని నేను చెప్పులు వేసుకున్నా, బికాస్ ఆ మిస్టేక్ ఇలా తొక్కిన కరెంట్ షాక్ తాగదు నాకు. అందుకని కనెక్ట్ చేద్దాం. ఫస్ట్ కనెక్ట్ చేసే ముందు కొన్ని వాటర్ అయితే అవుట్పుట్ ఒక బకెట్లో స్టోర్ చేయాలి. ఎందుకంటే ఫిషెస్ ఏడ పెడతాం భయ్య. ఫిషెస్ పెట్టాలంటే ఒక బకెట్లో స్టోర్ చేయాలి వాటర్. సో లెట్ స్టోర్. ఒక బకెట్ తీసుకోవాలి. ఇప్పుడు డ్రమ్ లాంటిది ఇది ఉందిగా. షట్ పెట్టేసినాం. ఇప్పుడు ఆ పైప్ తీసుకొని పెట్టాలి. పైప్ ఇట్లా పెడితే వాటర్ చేసుకుంటుంది. సో మనం జాగ్రత్తగా పెట్టాలి. పెట్టుతున్నా, ఇది జాగ్రత్తగా పట్టుకోవాలి. నువ్వు దీన్ని ఇక్కడ కనెక్ట్ చేసినా కానీ ఈ వైర్ని పట్టుకుంటే షాక్ కొడుతుంది. సో 1 2 3 గో. పోతున్నాయి. ఓకే, సో నీళ్ళైతే కలెక్ట్ అవుతున్నాయి. గుడ్. ఈ టైం గ్యాప్లో మనం గ్లాస్ని క్లీన్ చేయవచ్చు. సో లెట్స్ గో. సో మనకు టబ్లో నీ వాటర్ సరిపోతాయి. మిగతా వాటర్ అంతా ఎక్సెస్ వాటర్ బయటకు అట్లనే వెళ్ళిపోయిగా. సో మనకు అయితే చాలా డర్టీ ఉన్నాయి వాటర్. ఆ డర్టీ వాటర్ అంతా తీసేయాలి. బికాస్ మనం ఏం చేస్తున్నామంటే ఇది తీసి ఆ థర్మాకోల్స్లో అప్లై చేయాలి మనం. అర్థమవుతుందా? దాని కాడ వాటర్ పడకుండా చూసుకోవాలి. అది చాలా ఓపెన్ ఉన్నాయి ఫ్లెక్స్. Wheels on the bus go round and round, round and round. దీని బదులు చేతితో డర్టీ చేసే బెస్ట్ అనుకుంటాను నేనైతే. లిటరల్లీ 9 months అవుతుందా? డిసెంబర్ 12 months అవుతుంది. డిసెంబర్ 12 months నుంచి నేను ఏం గడగలే భయ్యా. అసలు 12 months నుంచి నేను ఏం గడగలే. వావ్, ఇంకా సర్వైవ్ అవుతున్నాయి ఆ ఫిషెస్. గుడ్. ఈ వాటర్ అవుట్పుట్ అయితే బాగానే పోతుంది. ఇప్పుడు మనకు పెద్ద టాస్క్ ఏందో తెలుసా? ఈ థర్మాకోల్స్ దాని కింద పెట్టాలి. ఓకే, పర్ఫెక్ట్.
దాని కింద పెట్టొచ్చు. కానీ అది తక్కువ వెయిట్ ఉండదు. ఆ ఎక్వేరియం ఈజీగా 25 kgs దాకా ఉంటుంది. ఆ గ్లాస్ వెయిట్ అంతా కలిపి దాన్ని లేపాలంటే ఇద్దరు కావాలి, కానీ నేను ఒక్కడనే ఉన్నా. ఇప్పుడు దాన్ని లేపి దాని మీద పెట్టాలంటే అది ఒక పిచ్చ టాస్క్. ఎందుకు పెట్టాలి, మంచిగానే ఉంది అంటారు. ఎందుకంటే ఇక్కడ కింద సాల్ట్ లాగా వేరుగా పోతుంది. సో మార్బుల్స్ అనేవి చాలా గలీజ్ అవుతున్నాయి. అది పెడితే అవి రావు. ఫస్ట్ అయితే లైట్ తీసేయాలి. సో దిస్ ఇస్ లైట్ తీసేస్తే ఆఫ్ అయిపోయింది. ఈ రిమోట్ కంట్రోల్ కాల్ని కొంచెం ముందుకు అనేసి, లేకపోతే మొత్తానికి తీసినా ఏం కాదు. ఇక ఆడ పెట్టేసి ఇది తీస్తే ఇలా పెట్టేసి ఇప్పుడు దీన్ని నువ్వు క్లీన్ చేయాలి. దీన్ని క్లీన్ చేయాలంటే ఇప్పుడు పెద్ద టాస్క్. ఇప్పుడు లైట్ తీసి దీనికి పెయింట్ వేసి దాని కింద గుడ్డ పెట్టి తలకాయ నొప్పి. ఇప్పుడు ఇది అదో తలకాయ నొప్పి అంటే ఇది ఇంకో పెద్ద తలకాయ నొప్పి. సో ఇది చేయాలి. సో లెట్ స్టార్ట్ ద పెయింటింగ్. ఇది పెయింట్ అయితే దొరికింది కానీ చేయడానికి బ్రష్ దొరకలేదు అబ్బా. ఇప్పుడు దీనికి ఏదో ఒక జుగాడ్ చేసి దానికి పెయింట్ వేయాలి. అండ్ ఈ పెయింట్ ఎల్లో పెయింట్, సో ఆ లైన్స్ స్ట్రిప్స్ కి ఈజీగా మ్యాచ్ అవుతాయి అనమాట. సో మన కాడైతే బ్రష్ లేదు పెయింట్ చేయడానికి. సో ఏదో ఒక క్లాత్ తీసుకొని రప్ప గీకాలి దాన్ని. సో లెట్స్ బిగిన్. క్లాత్ అయితే యూజ్ చేయాలి కానీ ఆ క్లాత్ ఏది యూజ్ చేయాలో అర్థం కావట్లేదు నాకు. ఇదేమో చాలా పెద్దగా ఉన్నాయి క్లాత్. అన్వాంటెడ్ క్లాత్స్ కానీ చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా ఏమైనా మసిగుడ్డలు ఉన్నాయా అంటే ఐ కాంట్ ఫైండ్. సో లెట్స్ సీ హౌ టు పెయింట్ ఇట్. దొరికింది. ఇదొక ఈ క్లాత్ తీసుకొని చేస్తే మాత్రం అయిపోయినట్టు. ఈ క్లాత్ తీసుకొని చేయవచ్చు మనం. ఈ క్లాత్ తీసుకొని నేను పెయింట్ చేయాలి. ఓకే, సో లెట్స్ బ్రింగ్ ద పెయింట్. చకమంటూ ఏది పెయింట్ ఏది పెయింట్. ఇప్పుడు పెద్ద ప్రాసెస్ దాన్ని కలపాలంటే ఒక కట్ట కావాలి. కట్టలు ఇక్కడ చాలా వందలు ఉన్నాయి. దీని దగ్గర తీసుకుంటే దీన్ని పెట్టి కలపాలి. కలుపురా కలుపు. ఎంత కలిపితే అంత మంచిదిరా. మామ వాటర్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఫిషెస్ ని పిక్ చేసుకోవాలి. నాకైతే హ్యాండ్స్ తో తీయడమే అలవాటు. ఇక్కడ పెయింట్ అందింది, పెయింట్ పూసినాక ఆ పెయింట్ వేసినాక నాకైతే ఫిషెస్ ని హ్యాండ్స్, ఈ బేర్ హ్యాండ్స్ తో తీయడమే అలవాటు. ఏం కాదు. See how big it is. See. ఇది బాగుంటుంది, క్యూట్ ఉంటుంది. ఇది వీటితో తలకాయ నొప్పి ఏందో తెలుసా, చాలా స్లైమీ ఉంటాయి ఇవి. ఎట్లకెళ్ళి జారిపోతాయి. నువ్వు ఇటు దాబాయి. ఇది ఒక ప్లెకో ఫిష్, ఇది క్లీనర్. దీనికి ఏదో అయింది ఇక్కడ. సో దీన్ని కూడా చేయాలి. గుడ్ ఫిష్, గుడ్. సో ఫిషెస్ అయితే రిమూవ్ చేస్తున్నాం. ఇవే ఫిషెస్ 1 2 3 అయిపోయినాయి. సో ఇప్పుడు మనం దీన్ని క్లీన్ చేయాలి. మొత్తం ఎంటీ అయిపోయింది. సో మనం ఈ ఫిల్టరేషన్ సిస్టమ్ దాని లోపల ఉన్న హీటర్ తీయాలి. హీటర్ తీసినాక మనం అది పైన క్లీన్ చేసి ఈ శాండ్ అంతా క్లీన్ చేస్తే ఇది ఉంది కదా, ఈ ట్యాంక్ అనేది రిలీఫ్ అయిపోతుంది. సో ఈ ట్యాంక్ మొత్తం ఎంటీ అయిపోయినాక ఆ థర్మాకోల్ ఉంది కదా, ఆ థర్మాకోల్ దీని కింద ఇన్సర్ట్ చేసి ఇది పైన పెట్టాలి. అది మనకి ఇప్పుడు పెద్ద టాస్క్. అదేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. సో ఫస్ట్ థింగ్ లెట్స్ రిమూవ్ దట్ ఫిల్టరేషన్ సిస్టమ్. ఇప్పుడైతే మొత్తం ఫిల్టర్స్ అయితే మొత్తం క్లియర్ చేసేసినాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ మట్టి ఉందా, ఆ మట్టి టబ్లో పోయాలి. అదో పెద్ద టాస్క్. ఇప్పుడు అది తీసిన తర్వాత మళ్ళీ అది కింద పెట్టాలి. ఇది ఏం తలకాయ నొప్పి నాకు అర్థం కావట్లేదు. ఫిషెస్ పెంచడం ఈజీ అని ఎవరివయ్యా చెప్పింది. చాలా చాలా తిక్కగా ఉంటుంది ఇదంతా. నాకు చేతులు కోసుకపోతున్నాయి. ఆ మట్టి తీసుకుంటే లిటరలీ చేతులు కోసుకపోతున్నాయి నాకు. ఇప్పుడు అది లేపి దాని పైన పెట్టాలంటే నాకు ఇప్పుడు తలకాయ నొప్పి అది. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. లెట్స్ రిమూవ్ ద శాండ్.
మొత్తానికైతే అమ్మ ఏదో ఒకటి చేసి మొత్తానికైతే తీసేసినాం భయ్య. నాయన నాకు నడుము మొత్తం క్లీన్ అయిపోయింది. దాంట్లో వాటర్ కొంది ఏం కాదనుకోండి. ఇప్పుడు ఈ ఎక్వేరియం జరిపి అవి అడ్జస్ట్ చేయాలి. అదొక నొప్పి నాకు ఇప్పుడైతే ఎక్వేరియం జరపాలి మనం. ఆ ఎక్వేరియం జరపాలంటే ఇప్పుడు నా వంతు ప్రయత్నం నేను చేస్తా. ఏమవుతుందో నాకు తెలియదు. అది జరిపి వెనకాలంతా క్లీన్ చేయాలి. చాలా దరిద్రంగా ఉంది అయితే. రావట్లేదే చూడు ఎంత గలీజుందో. ఇది ఎట్లా క్లీన్ చేయాలి నేను? ఎట్లా క్లీన్ చేయాలిపోయా నేను? నాకైతే దరిద్రంగా కక్కొస్తుంది అబ్బా. ఎంత గలీజ్ ఉందా కింద. అది ఎట్లా క్లీన్ చేయాలి ఇప్పుడు? దాన్ని చూడండి అసలు బా. సాయిరామ్. ఏదో ఒకటి స్టార్ట్ చేసినాక స్టార్ట్ చేద్దాం ఇక. మళ్ళీ స్క్రబ్బర్తో పని పడింది. ఇప్పుడు ఆ స్క్రబ్బర్తో అది వెళ్తుందో లేదో కూడా అర్థం కావట్లేదు. అంత దరిద్రంగా ఉంది అది. వాసన వస్తుంది గాయస్, చాలా దరిద్రమైన వాసన వస్తుంది ఇక్కడ. ఏం చేయాలి? అయ్యో, మీకు బెస్ట్ సలహా ఇస్తున్నా. 2 నెలలకు ఒకసారి కడుక్కోండి ఎక్వేరియం. ఇట్లనే సంవత్సరానికి ఒకసారి అడిగినారు అనుకో, ఏం లేదు నా తీర కష్టపడాల్సి వస్తుంది మీరు కూడా. చాలా కష్టపడ్డా ఏదో ఒకటి చేసి క్లీన్ చేద్దామని. మొత్తానికి అయితే ఇట్లా క్లీన్ అయింది. అండ్ చూడు, అది క్లీన్ చేస్తే వాటర్ ఇంత బ్లాక్ అయినాయి. ఇంత బ్లాక్ అంటే బ్లాక్ ఫంగస్. ఇది ఏందో నాకు అర్థం కాదు కానీ చీ. సో నాకు పోయింగ్ దిస్ వాటర్ టు కలిసి అంతా వేస్ట్. వామిటింగ్ వస్తుంది నాకు. హైదరాబాద్ నీకోసం 3 ఫిషెస్ కోసం ఇంత కష్టపడాలి. మా థర్మాకోల్ అయితే పెట్టేసిన. ఇప్పుడు ఈ ట్యాంక్ పైకి ఎట్లా ఎక్కియాలో అదే మెయిన్ టాస్క్. ఇప్పుడు ఈ ట్యాంక్ పైకి ఎక్కియాలి. ఎట్లా ఎక్కియాలో అర్థం కావట్లేదు. ఇదేమో ఈజీలీ 25 kgs ఉంటుంది. 25 kgs లేపొచ్చు, కానీ ఇది అన్ఈవెన్ వెయిట్ ఉంటుంది కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో లెట్స్ ట్రై. ఏం చేస్తాను చెప్పండి ఇక. Later. A few inches later. Day 2. Completed. ఏదో ఒకటి చేసి కంప్లీట్ చేసిన. చాలా ఆనందంగా ఉంది అమ్మ చాలా ఆనందంగా. దానికి కంప్లీట్ చేసి పెట్టిన. ఇప్పుడు అది కట్ చేయాలి. ఆ థర్మాకోల్ కట్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సైడ్ బార్డర్స్ ఉన్నాయా, అవి కట్ చేయాలి. సో మరీ డీప్గా కాదు కానీ ఇక్కడ ఈ వంతు ఇట్లా ట్రై చేసి కట్ చేయాలి. వచ్చేసింది ఇక్కడ నుంచి ఇక్కడ.
వచ్చేసింది. సేమ్ ఇక్కడ కూడా సేమ్ కట్ చేయాలి అంటే ఇక్కడ నుంచి అయిపోయింది. రైట్ ఇప్పుడు ఇక్కడ ముందుగా ఇక్కడ మొత్తానికి థర్మాకోల్లో పెట్టేసినాం. ఓకే డన్. ఈ ఒక పని అయిపోయింది. ఇప్పుడు ఇక్కడున్న హార్డ్నెస్ ఉంది కదా, ఈ హార్డ్నెస్ ఎక్కడైతే ఫామ్ అయిందో అదంతా క్లీన్ చేయాలి ఇప్పుడు మనం. సో లెట్స్ గో. అది ఎట్లా క్లీన్ చేయాలంటే స్క్రూ డ్రైవర్ ఉంది కదా, ఈ స్క్రూ డ్రైవర్ ఎడ్జ్ ఉందా, ఈ ఎడ్జ్ని ఆ స్కేల్స్కి పట్టుకొని రప్ప రుద్దితే కానీ పోదు. అది లైక్ దిస్. ఎట్లా అంటే ఇగో ఎంత రుద్దినా పోవట్లేదు ఆ స్కేల్స్ అయితే. మీరు కామెంట్ చేయండి ఎట్లా పోగొట్టాలో కొంచెం కామెంట్ చేయండి. అంటే ఏమైనా లిక్విడ్స్ ఏమైనా ఉంటే తెలియదు నాకు, కానీ కామెంట్ చేయండి ఆ స్కేల్స్ పోగొట్టడానికి. నేనైతే ఎంత రుద్దినా పోవట్లేదు అవి అయితే. ప్లీజ్ కామెంట్ వాట్స్ టు డూ. అండ్ ఓకే, ఇప్పుడైతే మన మెయిన్ అయితే అయిపోయింది. అది పెట్టేసినాం కాబట్టి ఏం లేదు ప్రాబ్లం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ శాండ్ దాంట్లో వేసి లెవెల్ చేసి, ఈ రాక్స్ దాంట్లో వేసి, వాటర్ వేసి, ఆ ఫిష్ దాంట్లో వేయాలి. దట్స్ ద కాన్సెప్ట్. ఆడున్న మట్టిని తీసుకొచ్చి దీంట్లో వేయాలి. So let's begin. Nada. Ikkada. This one. Ikkada. This one. Ikkada. This one final. సో వచ్చేసి ఇది నిలబెట్టు దగ్గర తీసుకురా. వాటర్లో అవుతాయి అవి. లింపిఫై ద వాటర్. Going. మొత్తానికి అయితే నిండిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే క్లీన్ చేయాలి. మరీ పైకి వచ్చేసినాయి. ఫిల్టరేషన్ పెట్టి సైకిల్ చేయాలి ముందు అయితే. బకెట్ కావాలబ్బా, బకెట్లు లేవేందబ్బా నా దగ్గర. చా ఓ నాయనో, బకెట్లు లేవారా. ఇప్పుడు అవి తీయాలి. అది తీయాలంటే ఒక బకెట్ కావాలంటే సో ఇదే వాడాలి గైస్. నిన్నే కడిగి వాడాలి. కడిగేసినాం, అయిపోయింది. ఇప్పుడు కొన్ని నీళ్లు తోడాలి. మొత్తం అయితే పర్ఫెక్ట్ వచ్చింది. ఎస్, కూల్ న్యూ వాటర్, న్యూ ఎక్వేరియం. ఇప్పుడు దీన్ని ఫిల్టరేషన్ వదిలేసి లైట్ ఫిట్ అవన్నీ చేయాలి. సో ఫిల్టరేషన్ స్టార్ట్ చేసినాక పెడతా. మొత్తానికైతే వాటర్ ఫిల్అప్ అయిపోయింది, థర్మాకోల్ పెట్టేసినాం, అంతా అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఏం కావాలంటే సర్క్యులేషన్ అవుతున్నాయి, వాటర్ అయితే సర్క్యులేషన్ అవుతున్నాయి. క్లీన్ చేసేంత వరకు ఆ వాటర్ అలానే సర్క్యులేషన్ అవ్వాలి. సో నేను దీంట్లో ఓన్లీ 1 ఫిష్ రిలీజ్ చేసిన, అది కూడా ఇది క్లీనర్. ఎందుకంటే ఇట్స్ ఆ హార్డెస్ట్ ఫిష్. అదే కండిషన్స్ ఉన్నా ఇది లైక్ అది బతికేస్తుంది అంతే. కానీ అది అలా కాదు. సో వాటర్ కొంచెం సర్క్యులేట్ అయినాక అంతా చేసిన తర్వాత నీకు ఒక 30 minutes అట్లా సర్క్యులేట్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసి
సాల్ట్ యాడ్ చేసిన 10 minutes తర్వాత ఆ ఫిషెస్ యాడ్ చేయాలి. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ అంటే బయట ఎన్విరాన్మెంటల్లో నీకు పాండ్స్లో కూడా సమ్ కంటెంట్ ఆఫ్ సాల్ట్ ఉంటుంది, బోర్ వాటర్లో కూడా సమ్ కంటెంట్ ఆఫ్ సాల్ట్ ఉంటుంది, కానీ పాండ్స్లో ఇంకెక్కువ సాల్ట్ ఉంటుంది. సో ఓకే, న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ఉన్నట్టు ఉంటుంది. సో ఇవైతే సర్క్యులేషన్లో ఉంచేద్దాం. ఇప్పుడు మన పని ఏంటంటే ఈ టేబుల్ క్లీన్ చేయాలి. లెట్స్ క్లీన్ దిస్ టేబుల్. ఓకే, ఇదే మ్యాన్, నేను ప్రతి వీడియో ఎడిట్ చేసిన ఈ ల్యాప్టాప్లోనే చేస్తాను నేనైతే. హాయ్ రా బుడ్డోడా, ఎలా ఉన్నావు? బుడ్డి బుడ్డోడా. ఇదొకటి, ఇవన్నీ ఇప్పుడు తీయాలి, తలకాయ నొప్పి. షిట్, దీస్ ఆర్ మై ఇయర్పాడ్స్ అండ్ ఫిష్ ఫుడ్. ఇది ఫిష్ ఫుడ్ పెట్టేసి దిస్ టేబుల్ ఇక్కడ పెట్టడం. అండ్ దేర్ ఆర్ సమ్ షెల్స్. ఈ షెల్ బయట పడేద్దాం. ఈ రెండేమో లోపల. ఇప్పుడు మనం ఈ టేబుల్ రిమూవ్ చేయాలి. అండ్ ఇవి నా ఫోన్స్ 16+, ఇది 16+, ఇది 17, ఇది ఎయిర్పాడ్స్ ప్రో 2 సెకండ్ జనరేషన్, 2 అడాప్టర్లు. ఇవి పక్కన పెట్టేద్దామా? ఇది 17 కేస్, ఇది ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్, ఇది వాట్స్, టైటాన్ వాట్స్, నాకు తెలిసి 2007 వాట్స్, 2007 మోడల్. ఇది ఇంట్లో ఉంది. డ్రిఫ్ట్ వుడ్. నాకు ఇట్లాంటివి కలెక్ట్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇది ఎందుకో నాకు నచ్చితే అబ్బా ఇట్లాంటివి, అంటే అన్ని తిక్క వేషాలు వేయడం అంటే నాకు చాలా ఇష్టము. ఇది నా 16+ కేస్, ఇది ఫోన్ అడాప్టరు, ఇది RGB లైటింగు, ఇది కేసు, ఇది రూపాయి బిల్ల, దాని లోపల ఒక క్యాపు, ఇది ఒక పెన్ను, ఇది ఫ్లెక్సిబుల్ ట్రైపాడ్, నాది కూడా మా ఫ్రెండ్ది ఇచ్చేయాలి. హ్యాండ్ క్యామ్, ఇది నేను పుట్టక ముందుది, ఇప్పుడు పనిచేస్తుందో లేదో కూడా తెలియదు. మన భగవద్గీత, ఓం నమో భగవతే వాసుదేవాయ. దీన్ని ఇన్స్పైర్ అయ్యే బ్రో, ఈ బొమ్మ గీసింది నేను. అండ్ చెప్పడం మర్చిపోయినా, ఈ పెయింటింగ్ మొత్తం చేసింది నేనే. ఎందుకు వీడియో రాలే అంటే నేను అప్పటికి యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు. సో ఇదంతా ఈ బొమ్మ గీసింది నేనే, ఈ పెయింటింగ్ వేసింది నేనే, ఆల్ ఇవన్నీ చేసింది నేనే. భగవద్గీత మనకు దారి చూపించే గీత ఇది చాలా జాగ్రత్తగా ప్లేస్ చేయాలి. అండ్ వైర్, మౌస్, గేమ్, ఇది అంతా అయినాక లెట్స్ షిట్ గో. ఎస్, మన బుజ్జి మౌస్ క్లీన్. ఇప్పుడు మన మౌస్ ప్యాడ్, నా మైకు, నా మౌస్ ప్యాడు, ఇంత చాలా తలకాయ నొప్పి పోయా నాకు. మౌస్ ప్యాడు, నా ట్రైపాడ్ ఇలా పెట్టాలి. ఇది ఎందుకో తెలుసా, ఇక్కడ మన ఎయిర్పోర్ట్స్ ఇక్కడ పెడితే గ్రిప్ మంచిగా వస్తుంది, అందుకని నేను ఇక్కడ పెట్టినా. టెక్నాలజీ బ్రో, టెక్నాలజీ. ఇది 1 2 3 4 ఇది. సో ఇది పర్ఫెక్ట్. వావ్, వెరీ నైస్. ఇప్పుడు మనం ల్యాప్టాప్, మనం ఎడిట్ చేసే వీడియోస్ అంతా ఈ ల్యాప్టాప్ నుంచి వస్తుంది భయ్యా. ఎడిట్ చేసిన వీడియోస్ అన్నీ ఈ ల్యాప్టాప్ నుంచే వస్తాయి.
ఇది మన మెయిన్ ఇంపార్టెంట్ పెట్టేసినాం. ఇది మన టేబుల్ లుక్ ఉద్దేశాయి. క్లీన్ చేసినాక టేబుల్ ఇట్లా ఉంటుంది. నా హెడ్ ఫోన్స్, నా క్రికెట్ బ్యాట్. ఇప్పుడు ఇదంతా చూడాలి. అండ్ ఈ ధర్మాకోల్, ఈ క్రికెట్ బ్యాట్. క్రికెట్ బ్యాట్స్ రెండు ఇంగ్లీష్ వీల్లోనే, ఇంగ్లీష్ వీల్లో, ప్రీమియం ఇంగ్లీష్ వీల్లో. నా దగ్గర ఎందుకు ఉన్నాయంటే నేను ఒకప్పుడు క్రికెట్ పెట్టాను, సో ఉన్నాయి. అండ్ అది నాకింగ్ హ్యామర్. ఇవి ఇక్కడ పెట్టేసి, ఇవి చేసేసి, ఇవి తీసేసి ఇప్పుడు అబ్బా ఈరోజు నాకు పెద్ద తలకాయ నొప్పి అయింది. 1 2 నా హార్డ్ డిస్క్, నా షిప్. ఈ ట్రైన్ ఎవరికైనా గుర్తుందా? ఈ ట్రైన్ థామస్ అండ్ ఫ్రెండ్స్ ఎవరైనా గుర్తుందా? బాగుంటుంది, చాలా బాగుంటుంది. చిన్నప్పుడు 7:30కి వస్తుండే ఎవరు అది ఎట్లా అంటే చిన్నప్పుడు 7:30కి వస్తుండే. పొద్దున్నే దానికోసమైనా పొద్దున్నే లేచి చూస్తుండే, అదే థామస్ అండ్ ఫ్రెండ్స్ వస్తుంది, థామస్ అండ్ ఫ్రెండ్స్ వస్తుంది, పాచుడు లేవాలని. ఇప్పుడు అవన్నీ లేవు కదా. ఇప్పుడు ట్రైన్ క్లీన్ చేయాలి. ఇప్పుడు చెప్పాలంటే చిన్నప్పుడు నా ఫేవరెట్. ఎవరెవరి దగ్గర అయితే బొమ్మలు ఇంకా ఉన్నాయో కమెంట్ చేయండి. నా అయితే ఫేవరెట్ టాయ్, నా ఫేవరెట్ కాటన్ మొత్తం చాలా ఫేవరెట్ నాకు. ఇది ఇక్కడ పెట్టేద్దాం. షిప్, థామ్స్ అండ్ ఫ్రెండ్స్ జాయింట్ రీపోయింది, అయినా ఏం పర్వాలేదు. ఇక్కడ పెట్టేద్దాం. శ్రీరామచంద్ర ప్రభుమూర్తి వారి స్టాచ్యూ ఇక్కడ. అగరబత్తులు. సో ఇది క్లీన్ అయిపోయింది. ఫైనల్లీ మొత్తం క్లీన్ అయిందంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే చీపిరి తీసుకొచ్చి మొత్తం ఇల్లంతా తుడవాలి. తుడిచినాక విల్ గో. ఓన్లీ తుడిచినాక ఆ ఫిషెస్ మనం ఈ ఎక్వేరియంలో రిలీజ్ చేయాలి. స్ప్లిట్ ద రూమ్. ఓకే, ఇల్లు క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం గుడ్డ కాదు లైక్ మాప్ పెట్టి తుడవడమే బాకీ. అది పెట్టి తుడిచే ముందు ఫస్ట్ అయితే మనం ఫిషెస్ అనేవి దీంట్లో రిలీజ్ చేయాలి. ఎందుకంటే మనం తుడిచిన తర్వాత మళ్ళీ వాటర్ పడతాయి. అందుకనే ఫస్ట్ అది పెట్టి దాన్ని లేచిన తర్వాత మాప్ చేస్తే బెటర్ అనుకుంటున్నాను నేను. సో లెట్స్ రిలీజ్ ద ఫిషెస్ ఇన్ టు దట్ బిగ్ ఎక్వేరియం. ఓకే, ఫిషెస్ ఆర్ రిలీజ్డ్. ఇవి కొంచెం స్ట్రెస్లో ఉన్నాయి, చాలానే స్ట్రెస్లో ఉన్నాయి. ఇవి కొంచెం రిలీఫ్ కావాలి. అండ్ ఎక్వేరియం కూడా కొంచెం క్లౌడీ ఉంది, అది కూడా క్లీన్ చేస్తే సరిపోతుంది. ఇది ఒక్కటి క్లీన్ చేస్తే ఎక్వేరియం పని అయిపోయినట్టే. బ్యాచ్ ఒకప్పుడు నా ఫేవరెట్, ఇప్పుడు కూడా నా ఫేవరెట్ అనుకోండి. ఎస్ఎస్ 2 ఎస్ఎస్ కంపెనీకే, కానీ దిస్ ఈజ్ మోర్ ప్రీమియం దెన్ దిస్. ఎందుకంటే ఇది కొంచెం చాలా లైట్ వెయిట్ ఉంటుంది కంపేర్ టు దిస్. ప్లీజ్ అవుతుంది. ఇప్పుడు వద్దు, మనం క్లీన్ చేసినా పెడతాను అలా టచ్ రావద్దు కదా. లెట్స్ మాప్ బిట్. దాని తర్వాత నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లే, అందుకే చెప్తున్నా. మాప్ చేసినాక రూమ్ ఎలా ఉందో చూపిస్తా. మొత్తానికైతే మనం అనుకున్న పని చేసేసినాం. నా ఎక్వేరియం నా థర్మాకోల్ పైన పెట్టేసిన, అండ్ మొత్తం కడిగిన, అంతా చేసిన, క్లీన్ చేసేసిన. అండ్ టేబుల్ ఈజ్ ఫుల్లీ క్లీన్డ్. క్రేజీ ఉంది టేబుల్ అయితే. అండ్ బ్యాట్స్ ఆర్ సెటిల్డ్ హియర్. నా కిట్, నా బ్యాట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఐ క్లీన్ దిస్ ఆల్. అండ్ హియర్ ఈజ్ విరాట్ కోహ్లీస్ పిక్చర్, నా ఫేవరెట్ ప్లేయర్ అనమాట. విరాట్ కోహ్లీ ద గాడ్ అంతే, ద గాడ్ అంతే. అండ్ అక్కడున్న మెస్ అంతా తీసేసిన, జస్ట్ ఓన్లీ ఏ స్టిక్ ఉంది అక్కడ. అండ్ మన టెడ్డీ గాడు అక్కడ కూర్చున్నాడు. అండ్ గుర్తుంది కదా, ఇది నా డ్రాయింగ్. అండ్ దిస్ ఈజ్ మై రూమ్. అండ్ దిస్ ఈజ్ మీ. దిస్ ఈజ్ మై ఫోన్ 17. ఎందుకంటే నా కాడ కెమెరా లేదు.
సో దిస్ ఈజ్ మీ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్, టాటా, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ గుడ్ బై, టేక్ కేర్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీకు ఏం నచ్చిందో నా రూమ్లో కమెంట్ చేయండి. ఇంకా ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ నా రూమ్లో చేయొచ్చో కమెంట్ చేయండి. సో ఐ కెన్ డూ దట్ ఇంప్రూవ్మెంట్స్ టూ. అంటే నా రూమ్ కొంచెం యాస్థెటిక్గా కనిపించాలంటే ఏమేమి చేయాలో చెప్తే ఐ విల్ డూ. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను ఆ వీడియో. సో సైనింగ్ ఆఫ్, బాయ్.